విద్యార్థుల కాంగ్రెస్ అగ్ర నాయకుల పోరాట ఫలితమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సంబరాలు చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ కడప నగర కన్వీనర్ గౌస్ పీర్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ నేతలు విద్యార్థులు క్యాండిల్స్ మార్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీదారులను అరెస్ట్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఢిల్లీ ఏఐసిసి ఆదేశాల ప్రకారం కడప నగర కమిటీ మరియు కడప నగరానికి చెందిన డివిజన్ ఇన్ఛార్జీలు మరియు విద్యార్థులు అదేవిధంగా మహిళలు ఈ కార్యక్రమంలో ఇక్కడ క్యాండిల్ మార్చ్లో పాల్గొనడం జరిగింది. క్యాండిల్ మార్చ్ కోటిరెడ్డి సర్కిల్ నుంచి కాగితాలపెంట సర్కిల్ ద్వారా ఐటీ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర నిలబడి సత్యాగ్రహం చేయాలని ఆదేశాల ప్రకారం మేము ఈరోజు చేస్తున్నాము. దీనికి సహకరించిన పర్మిషన్ ఇచ్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నిజంగా విద్యార్థులు ఏదైతే జంతర్ మంతర్లు చేసినారో అది అలనాటి స్వాతంత్ర్యం కోసం మన పూర్వీకులు ఏ విధంగా పోరాడినారో దానికి ఒక చిహ్నంగా మనం చూడగలం. నిజంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడము అది విద్యార్థుల యొక్క గొప్ప విజయం. మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మొత్తము విద్యార్థుల మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే విద్యార్థులు మెరుగు వైపుకి వెళ్తారో, ఎప్పుడైతే విద్యార్థులు అభివృద్ధి వైపు వెళ్తారో, ఎప్పుడైతే యువత అభివృద్ధి చెందుతుందో అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి యువకులు విద్యార్థులు వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు పోరాడాల్సిన దుర్మార్గపు ఈ సందర్భం చూస్తుంటే ఆనాటి బ్రిటిష్ వాళ్లకు ఏ విధంగా కానీ పోల్చడంలో 100% దానికి పోలిక ఉంది. కాబట్టి ఈరోజు అక్కడైతే రాజీనామా చేసినారు కానీ మిగతా 2 డిమాండ్లు ఉన్నాయి. అదేంటన్నా అంటే మోడీ గారు పిల్లల మీద ఏదైతే 20వ తేదీ ఈ నెల 20వ తేదీ లాఠీ చార్జ్ చేసినారో పోలీసుల ద్వారా ఇప్పుడుండే గవర్నమెంట్ చేసిందో దానికి ఫ్రెండ్స్ అని సెల్ఫీ వీడియో చెప్పడం కాదు. సెల్ఫీ వీడియోలో నిజంగా ఫ్రెండ్స్ అయితే మన ఫ్రెండ్స్ మీద మనం అటువంటి లాఠీ చార్జ్ చేయిస్తామా, టేర్ గ్యాస్ చేయిస్తామా, పిల్లెట్ గన్స్ కాలుస్తామా? అది ఫ్రెండ్స్ అని చెప్పడము ఒకటి, చేసేది ఒకటి. మోడీ గారు ఏదైతే దుశ్చర్య చేసినారు 20వ తేదీ విద్యార్థుల మీద పోలీసుల ద్వారా దానికి వెంటనే క్షమాపణ చెప్పాలనేది మా డిమాండ్. దాంతోపాటు అదే డిమాండ్లో ఏదైతే విద్యార్థులకు కొట్టడమే కాకుండా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినారు, ఆ కేసులను తీసేసి ఎవరైతే పోలీసులు దుండగులు ఈ జంతర్ మంతర్లో ఉన్న ఈ పిల్లలకు, ఈ యువతకు, ఈ విద్యార్థులకు కొట్టినారో దుర్మార్గంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది ఇదంతా ఒక డిమాండ్ అయితే, రెండవ డిమాండు ప్రతి ఒక్కరికి చనిపోయినారు, ఎవరైతే చనిపోయినారో నీట్ పేపర్ లీక్ వల్ల 21 మందికి ప్రతి ఒక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం వెంటనే రిలీజ్ చేయాలనేది మా డిమాండ్. దానికోసం మనము ఈరోజు ఈ క్యాండిల్ మార్చు, ఈ సత్యాగ్రహం చేస్తున్నాము. ఇక్కడ గాంధీ విగ్రహం నుంచి బయలుదేరి ఐటీ సర్కిల్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం దగ్గరికి మేము క్యాండిల్ ద్వారా మార్చ్ చేస్తూ అక్కడ సత్యాగ్రహం కూడా చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.